ఒక్క సక్సెస్ వస్తే చాలు ఇండస్ట్రీలో అవకాశాలు కుప్పలు తెప్పలుగా వస్తాయి. ఈ విషయంలో హీరోల కంటే హీరోయిన్స్కే కాస్త అడ్వాంటేజీ ఎక్కువనే చెప్పాలి. అయితే ఫస్ట్ మూవీనే ఫెయిల్ అయితే మాత్రం ఆ హీరోయిన్ను పట్టించుకునే నాదుడే ఉండడు. ఇది జగమెరిగిన సత్యం. కానీ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ మాత్రం ఎందుకు భిన్నంగా టాలీవుడ్లో దూసుకు వెళ్తోంది. ఒక్క మూవీ కూడా రిలీజ్ కాకముందే వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ ఇండస్ట్రీని దున్నేస్తోంది. తాజాగా ముచ్చటగా మూడో మూవీని ఈ సుందరి దక్కించుకున్నట్లు టాకు. అయితే జాన్వీ కపూర్ బాలీవుడ్కు చెందిన బ్యూటీ. టాలీవుడ్లో జెండా పాతడమే ఆమె లక్ష్యం. వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళ్తుంది. ఇప్పటికే కొరటాల శివ ఎన్టీఆర్ సినిమాలో దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంతో పాటుగా రామ్ చరణ్ RC16లో కూడా జాన్వీనే హీరోయిన్. ఇలా ఒక్క మూవీ కూడా రిలీజ్ కాకముందే బిగ్ స్టార్స్ మూవీలో ఛాన్సులు కొట్టేస్తూ టాలీవుడ్ హీరోయిన్స్ కు సవాల్ విసురుతోంది. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాను దక్కించుకున్నట్లు సమాచారం. నేచురల్ స్టార్ నాని, దసరా మూవీ డైరెక్టర్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్లో దసరా హిట్ కావడంతో శ్రీకాంత్కు మరో ఛాన్స్ ఇచ్చాడు నాని. వైవిధ్యమైన సబ్జెక్టు కావటం, పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తుండటంతో ఇందులో కూడా జాన్వీ కపూర్ను తీసుకుంటే బాలీవుడ్లో అడ్వాంటేజీ దొరుకుతుందన్నది మేకర్స్ ఆలోచన. అందులో భాగంగానే నానికి జోడిగా జాన్వీని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం నాని సరిపోదా శనివారం మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. దీని తర్వాత నెక్స్ట్ ఇదే ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్ళనుంది. మరి తెలుగులో ఒక సినిమా కూడా విడుదల కాకుండానే వరుసగా ఛాన్సులు కొట్టేస్తున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అలా వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.